ప్రకాశం జిల్లా కందుకూరులో ఎల్ఐసి బ్రాంచ్లో భారీ క్లెయిమ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా సుమారు 3 కోట్ల రూపాయల మేర అక్రమ క్లెయిమ్లు చేయబడ్డాయని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఎల్ఐసి ఏజెంట్ ఈ వ్యవహారంలో ఎల్ఐసి ఏజెంట్ ప్రస్తుతం మార్కాపురం బ్రాంచ్లో పనిచేస్తున్న డెవలప్మెంట్ ఆఫీసర్ పూజల శ్రీనివాసరావును కీలక సూత్రధారిగా గుర్తించారు. తన కుటుంబ సభ్యుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి కొంతమంది పాలసీలలో ఇతరులను నామినీలుగా చూపించి తిరిగి తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే వ్యక్తి పేరుతో అనేక పాలసీలు చేసి వేర్వేరు సంవత్సరాల్లో 3 డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఇక నెల్లూరు రీజనల్ ఆఫీస్ అధికారులు విజిలెన్స్ టీం ద్వారా 97 క్లెయిమ్లను సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇక శ్రీనివాసరావుకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసి అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు బ్రాంచ్ మేనేజర్ జనార్దన్ రావు తెలిపారు.